నమస్తే. బోనీ కపూర్ ప్రేమని మైదాన్ అనే సినిమా అజయ్ దేవ్గన్ నటిస్తున్నటువంటి ఒక ఫుట్బాల్ ప్లేయర్ సంబంధించి కోచ్ నిజ జీవిత కథ ఆధారంగా తీస్తున్నటువంటి సినిమా ఈవెంట్ పైన చిన్న వివాదాస్పద జరిగింది. అదేంటి అంటే బోనీ కపూర్ అసభ్యంగా ప్రవర్తించారని చెప్పి. అయితే ఇదేంటి, దాంట్లో ఏ అంశాలు ఉన్నాయనేది చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. మొత్తానికి బోనీ కపూర్ అనగానే మనకి శ్రీదేవి గారు గుర్తొస్తుంటారు. సో శ్రీదేవి గారు బోనీ కపూర్ సంబంధించిన వాళ్ళ సంతానమే ఇప్పుడు నటిస్తున్నటువంటి జాన్వీ కపూర్ కావచ్చు. సో ఇలాంటి సందర్భంలో బోనీ కపూర్ గారి మీద చిన్న విమర్శలు, ఇది ఫస్ట్ టైం కాదు, అంతకుముందు కూడా 2-3 వచ్చాయి. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? బోనీ కపూర్ దాదాపు 70 సంవత్సరాల వయసు ఉండొచ్చు అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఆ వయసులో హీరోయిన్ని తాకటం అనేది ఒక బోనీ కపూరే కాదు, చాలామంది, ముఖ్యంగా ఏంటంటే అబ్బాయిలు కూడా వచ్చి హక్ చేసుకుంటుంటారు వేదికల మీద. అది కామన్గా సినిమా ఫంక్షన్లో జరుగుతూనే ఉంటుంది. మరి బోనీ కపూర్ ఏంటి నడుము చేసి ప్రియమణిని దగ్గరికి ఇట్లా లాక్కోవటం మీద వైర్ లేని ఫోటోలు, ఆవిడ కూడా చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయింది ప్రియమణి అనేది నెటిజన్లు అంటున్నారు. అంతకుముందు ఓర్వశి రౌతలను కూడా అలాగే చేశాడని చెప్పి వార్తలు అయితే వచ్చినాయి గతంలో కూడా. అంటే సాధారణంగా సినిమా వాళ్ళు ఇవన్నీ కామన్గా చేస్తూ ఉంటారు. ఆయన ప్రత్యేకించి ఇలా మరి ఎందుకు చేస్తున్నాడు అనేది తెలియదు, కానీ బహుశా ఏకాకిగా ఉంటున్నాడు కాబట్టి ఆ ఒంటరితనం కోసం ఏమన్నా పని ఈ విధంగా ఏమన్నా చేస్తున్నారేమో అని అనుకునేలాగా ఆయన బిహేవియర్ అయితే ఉందండి. అయితే ఇంతకుముందు శ్రీదేవి గారు బోనీ కపూర్ వైఫ్ అని చెప్పి తెలుసు. అయితే అదే కాకుండా శ్రీదేవి గారి కన్నా ముందే ఆయనకి పెళ్ళయి చాలా కాలం అంటే 1983లో పెళ్ళి అయిందండి. 10 ఏళ్ళు కాపురం చేసాడు ఆయన. ఆ తర్వాత ఆ పెళ్లి టైంలోనే శ్రీదేవిని పెళ్లి చేసుకోకముందే ఆవిడతో రిలేషన్షిప్ ఉందని ఎలిగేషన్స్ వచ్చినాయి. అప్పటికే ప్రెగ్నెన్సీ వచ్చిందని కూడా టాక్ ఉంది. ఆ తర్వాత తప్పని పరిస్థితుల్లో ఆయన పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2 సంతానం కలిగారు. ఆవిడ దుబాయ్లో చనిపోయే ఈవెంట్కి వెళ్ళి చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అప్పటి నుంచి కూడా ఇక ఆయన ఈ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తానని చెప్పుకోవచ్చు. అలాగే ముందు భార్యకి పుట్టిన కొడుకులు కూడా ఉన్నారు. అంతకుముందు ఫస్ట్ ఎవరైతే వైఫ్ ఉందో ఆవిడ ఉన్నాడు, అతను కూడా ఉన్నాడు. కాకపోతే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఆయన సినిమా నిర్మాణం మీద పూర్తిగా దృష్టి పెట్టి అటు తమిళ్లోను, ఇటు తెలుగులోను, హిందీలోను కూడా చకచకా సినిమాలు తీసేస్తున్నారు. ఆయన సినిమాలు తీస్తున్నారు, కానీ ఇట్లాంటి ఎలిగేషన్స్ రావటం అనేది సాధారణంగా సినిమా వాళ్ళందరి మీద వస్తూ ఉంటాయి. ఏ హీరో కూర్చున్నా, పక్కన హీరోయిన్ కూర్చున్నా ఆ హీరోయిన్ని గెలటం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అంటే ఈ వయసులో బోనీ కపూర్ అలా చేయాల్సిన అవసరం ఉందా అనేది నెటిజన్ల అభిప్రాయం. సో దీని మీద ప్రియమణి గారు కూడా కొంత ఇబ్బంది పడ్డారని చెప్పేసి అయితే అంటున్నారు. సో అది నిజమే అంటారు? ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది. సో మొత్తానికి ఇది ఫస్ట్ సారి కాదు, చాలా సార్లు ఇలాంటి బోనీ కపూర్ మీద వచ్చాయి. అంటే బోనీ కపూర్ పేరులోనే బోనీ ఉందండి, ఏదో విధంగా బోనీ చేయాలని అనుకుంటారేమో, అందుకని చెప్పి ఇలాంటి ఎలిగేషన్స్ వస్తున్నాయి. సో బోనీ కపూర్ గారైనా లేదంటే వేరే వాళ్ళ మీద కూడా ఇలాంటి ఎలిగేషన్ చాలా వస్తున్నాయి. ఎందుకు ఇది సినీ రంగంలో మాత్రం ఇలాంటి వినిపిస్తుంటాయి ఎక్కువగా? అంటే సినిమా వాళ్ళు హక్ చేసుకోవడం అనేది కామన్గా జరుగుద్ది. మీరు ఎవరైనా సరే, 2 హీరోలు తారసపడ్డా కానీ హక్ చేసుకుంటూ ఉంటారు. అది కామన్గా జరిగేది. ఎందుకంటే నేను ఇంద్రా సినిమా షూటింగ్ అప్పుడు చిరంజీవి గారి షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకరాలు జరుగుతుంటే సల్మాన్ ఖాన్ ఏదో షూటింగ్ వచ్చింది. ఆయన ఏకంగా నిక్కర్తోనే ఉన్నాడు సల్మాన్ ఖాన్. చిరంజీవి గారి దగ్గరికి సల్మాన్ ఖాన్ నడుచుకుంటూ వచ్చాడు. అట్లా అక్కడ కలిసినప్పుడు కూడా హక్ చేసుకున్నారు వాళ్ళు. అంటే ఫంక్షన్లోనే కాకుండా జనరల్గా సినిమా వాళ్ళు ఎవరైనా సరే హక్ చేసుకోవడం కామన్గా ఉండేది. కాకపోతే ఏంటంటే బోనీ కపూర్ అలా హక్ చేసుకోవాలా, నడుమి చేసి అలా దగ్గర లాక్కోవటం, చేయి వేసిన విధానాన్ని వీళ్ళు హైలైట్ చేస్తున్నారు, నెటిజన్లు హైలైట్ చేస్తున్నారు. అంతకుముందు ఓర్వశి రౌతలతో కూడా అలాగే బిహేవ్ చేశాడని వార్తలు వచ్చినాయి. ఇప్పుడు ఈ వార్తలు వచ్చినాయి కాబట్టి బోనీ కపూర్ని ఒక ఆట ఆడేసుకుంటున్నారు ఈ నెటిజన్లు. అయితే దీనిపైన బాలీవుడ్కి సంబంధించినటువంటి ఒక ఫిలిం ఛాంబర్ కానీ ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఏం యాక్షన్ తీసుకుంటారు? చేయతే తప్పే ఉందండి. ఎవరు యాక్షన్ తీసుకుంటారు? ఈ నెటిజన్లకి నచ్చట్లేదు అది ఏంటో, కానీ దీని మీద నిజంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఆత్మీయంగా దగ్గర లాక్కున్నాడు. ఆత్మీయ ఆలింగనానికిను ఆయన ఏ భావన తీసుకున్నాడో, ఒక నేను పెద్ద ఆయన్ని, నేను వయసు వచ్చేసింది నాకు అని కూడా అనుకోవచ్చుగా. ఇలా వయసు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ మనసులో దురుద్దేశం ఉన్నా కానీ ఎవరు ఏమనుకోరని కూడా చేస్తుంటారు. మనసులో ఉన్న దురుద్దేశం ఏమో తెలియదు వాళ్ళకి, పాపం పెద్ద ఆయన అని వాళ్ళు అనుకుంటారు. సో చూద్దాం సార్, మొత్తానికి బోనీ కపూర్ మీద నెటిజన్స్ మాత్రమే సీరియస్గా ఉన్నారు, కానీ అక్కడ నుంచి ప్రేమ నుంచి ఎటువంటి మళ్ళీ రియాక్షన్ రాలేదు కాబట్టి సో ఇక్కడతో ఈ సమస్య ముగిసిపోయిందని చెప్పి అనుకున్నాం. నమస్తే.